హరిణి ల్యాండ్రో ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర ఎన్నో రకాల మిషన్స్ దొరుకుతాయి. అవి అసలే వీళ్ళు ఎలా తయారు చేస్తారు, మరి వాళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది అని మరి నేనైతే మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను. మరి దీని గురించి పూర్తి వివరాలు మరి మనతో చెప్పడానికి మార్కెట్ మేనేజర్ నవీన్ గారు అయితే మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి ఆయన వెళ్ళి అడుగుదాం వీళ్ళ దగ్గర ఎన్ని రకాల మిషన్స్ దొరుకుతాయి అన్నారు. సార్ మీ దగ్గర ఏమేమి మిషన్స్ దొరుకుతాయి, ఇక్కడ ఏమేమి మిషన్స్ మీరు తయారు చేస్తారు ఒకసారి నాకు చూపిస్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు మా దగ్గర ఒక కస్టమర్ వస్తున్నాడు అనుకోండి, ఒక మాటకి ఎక్కడి నుంచి కాకినాడ లేకపోతే మహారాష్ట్ర ఎక్కడి నుంచి కూడా కస్టమర్ వస్తున్నాడు అంటే ఆయనకి ఖచ్చితంగా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏమంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా లేదా. ఇప్పుడు చాలా చిన్న చిన్న కంపెనీ ఏదో దుకాణం పెట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అరే మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని వాళ్ళు కస్టమర్ కి చెప్తారు. కానీ రియాలిటీలో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ఉండరు, వేరే ఇక్కడ నుంచి మిషన్ తెచ్చి ఇచ్చేయాలా. సో ఇప్పుడు అందరు హైదరాబాద్ లో వస్తున్నారు, మ్యానుఫ్యాక్చరర్ అన్ని వస్తున్నారు కస్టమర్, కానీ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. రియాలిటీ ఏమంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాతనే మీకు తెలుస్తుంది అవును ఇది. సో దానివల్ల ఈరోజు మీకు మా కంపెనీకి నేను తీసుకొని వచ్చినానండి సోపియానికి సర్టన్ మిషన్స్ ఎక్కడ తయారైతాయి. ఈ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఎట్లా అంటే వాషింగ్ మెషిన్, హైడ్రో, డ్రైయర్స్ ఇవి అన్ని ఈ ప్లాంట్ లోనే తయారైతాయండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినాడు, ఆయనకి డౌట్ ఉండే వల్ల మేమేం క్లారిటీ ఉండాలి కస్టమర్ కి, ఇక్కడ నేను ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాను, ప్రాపర్ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, దానివల్ల ఈ ప్లాంట్. ఇప్పుడు ఇది హారిజాంటల్ వాషింగ్ మెషిన్ అండి, ఇది రెడీ అయింది. ఇది 60 kgs హారిజాంటల్ వాషింగ్ మెషిన్. ఈ ప్లేస్ మీకు ఈ మిషన్ సైజ్ వచ్చి మీకు 3/8 ఉంటుంది అండి, 3/8 ఉంటుంది. సో 60 kgs వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ రెడీ ఫర్ డెలివరీ ఉంది అండి, ప్యాకింగ్ చేసి ఈ నాగ్పూర్ వెళ్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ నాగ్పూర్ కోసం. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి, నాందేడ్, మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కస్టమర్స్ వస్తారు. అదే మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ దీన్ని హైడ్రో చెప్తారు. ఇప్పుడు 2 types ఆఫ్ వాషింగ్ మెషిన్ ఉంటాయి చూడండి. ఇది వచ్చి హారిజాంటల్ వాషింగ్ మెషిన్ ఉందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈ వర్టికల్ వాషింగ్ మెషిన్. ఇది 60 kgs వర్టికల్ వాషింగ్ మెషిన్. ఇది 60 kgs హారిజాంటల్ వాషింగ్ మెషిన్, ఇది 60 kgs వర్టికల్ వాషింగ్ మెషిన్. రెండుది కెపాసిటీ సేమ్ ఉంటుంది, కానీ ఇది కొద్దిగా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, కొద్దిగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సార్ ప్రతి దాని మీద మీ బ్రాండ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ ఆల్ ప్రతిదీ మీ ఇక్కడ జరుగుతుంది. కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసుకోవచ్చు అండి. అన్ని వెల్డింగ్ నుంచి తీసుకొని లేట్ మెషిన్ అంత మోల్డింగ్ పార్ట్ కూడా ఇక్కడే. ఇంకా మన సిఎన్జి మిషన్స్ లో కూడా మొత్తం మోల్డింగ్, కార్వింగ్ ఏం కూడా చేయాలంటే సిఎన్జి. ఇంకా ముఖ్యం ఏమంటే గేజ్ 304 స్టెయిన్లెస్ స్టీల్, హావెల్స్ మోటార్. మేము ఏ కాన్ఫిడెన్స్ తోని ఈ మాట చెప్తున్నామంటే, ఇప్పుడు యాజ్ నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చినాడు అని డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉండే వల్ల ఇక్కడ మేము ఒక గ్యారంటీ ఇవ్వచ్చు. ఎందుకు మేము మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల ఏ మోటార్ వేస్తున్నాం, దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడుతున్నాం, స్టీల్ ఏం వాడుతున్నాం, 304 స్టెయిన్లెస్ స్టీల్, మళ్ళీ మోటార్ వచ్చి హావెల్స్ ది. సో ఇట్లా మీరు చూసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేయొచ్చు అండి. దానివల్ల మేము కంపల్సరీ వచ్చినారనుకోండి కస్టమర్, వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. కంపెనీ కూడా చూడండి అండి. మళ్ళీ దీంట్లో ఈ 2 వాషింగ్ పర్పస్ కోసం ఉంటాయండి. ఈ వాషింగ్ అయిన తర్వాత మనకి హైడ్రో, ఇప్పుడు బట్ట వాష్ చేసినామంటే పిండాలా కూడా వస్తుంది, దానికి ఈ వాడతాం. ఇది హైడ్రో అని ఉంటుంది. ఇది 30 kgs హైడ్రో. ఈ కంప్లీట్ 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ లిఫ్ట్ చేయలేమండి, చాలా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కమర్షియల్ వాషింగ్ మెషిన్ లో వెయిట్ ఉంటే గిటనే స్టాండ్ చేస్తుంది. దీని ఆర్పిఎం అంతా ఎక్కువ ఉండే వల్ల ఇక్కడే కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. సార్ వాష్ చేస్తున్నాం, పిండేస్తున్నాం, దాని తర్వాత ఈ డ్రైయర్స్ ఉంటాయి, ఈ డ్రైయర్స్ వేయాలి వస్తుంది. ఇట్లా ఇవన్నీ సెటప్. కానీ మేమేం చెప్తాం, మీరు వచ్చి ఒకసారి లైవ్ గా చూసుకున్నారనుకోండి, మీకు కూడా బెటర్ ఉంటుంది క్వాలిటీ వైజ్ అంతా.
ఇప్పుడు ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఈ టెక్నికల్ పర్సన్ ఈ ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది మళ్ళీ ఇక్కడ కంప్లీట్ వెల్డింగ్ వర్క్ ఇక్కడే ఓకే సార్ వెల్డింగ్ అవుతుంది ఈ అవుటర్ పార్ట్ కాకుండా ఇన్నర్ పార్ట్ కూడా స్టీలే ఇన్నర్ పార్ట్ కూడా స్టీలే ఎందుకంటే కస్టమర్ కి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇక్కడ కస్టమర్ వచ్చినాడు అనుకోండి ట్రాన్స్పరెన్సీ వాళ్ళ ప్రోడక్ట్ చూసుకోవచ్చు చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు ఇది చూడండి అండి ఈ క్వాలిటీ ఓపెన్ మిషన్ చూపిస్తున్నాం మీకు ఇప్పుడు చూడండి దీంట్లో ఏ మోటార్ వచ్చింది హావెల్స్ మోటార్ ఒక ట్రస్ట్ మీరు మా మీద ట్రస్ట్ మీద వస్తే అట్లనే మేము కూడా క్వాలిటీ ఇస్తున్నామండి సెకండ్ దీని ఫినిషింగ్ చూడండి అండి మీరు ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ వైజ్ సిఎన్జి మిషన్స్ తో కటింగ్ అవుతుంది అండి అన్ని షేప్ ప్రకారం అంత పర్ఫెక్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ ఉండే వల్ల ఏమైతుంది అలైన్మెంట్ లో డిస్టర్బ్ రాదు ఇంకా ఒక క్వాలిటీ ఉంటుంది షేప్ వైజ్ అంత ఇంకా పౌడర్ కోటింగ్ నార్మల్ పెయింట్ కాకుండా పౌడర్ కోటింగ్ ఉంటుంది దీని మీద అట్లా ఇక్కడ ఇప్పుడు ఈ వెల్డింగ్ నడుస్తుంది ఈ వాషింగ్ మెషిన్ ఓపెన్ మిషన్ చూపిస్తున్నామండి ఓవర్ చూపియర్ ఏ కంపెనీ చూపియదు ఎందుకు వాళ్ళ దగ్గర ప్లాంటే ఉండదు అని ప్లాంట్ చొప్పేస్తారు ఇక్కడ మీకు లైవ్ గా ఓపెన్ మిషన్ ఈ 304 స్టెయిన్లెస్ స్టీల్ మేము మాటలతోనే కాదు మీరు గేజ్ తెచ్చి చెక్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీ వైజ్ అంతా వెల్డింగ్ ఇవన్నీ సిలిండ్రికల్ వెల్డింగ్ చెప్తారు దీన్ని సిలిండ్రికల్ వెల్డింగ్ ఒక్క ప్లేస్ లో కూడా గ్యాప్ లేకుండా వెల్డింగ్ అవుతుంది ఇట్లా దీనికి సిలిండ్రికల్ వెల్డింగ్ చెప్తారు మళ్ళీ ఈ వాక్యూమ్ టేబుల్స్ ఇక్కడే రెడీ అయితే ఈ ప్రెసింగ్ పర్పస్ కోసం ఈ వాక్యూమ్ టేబుల్స్ వాడతారు అవును ఈ వాక్యూమ్ టేబుల్స్ మొత్తం ఫిట్టింగ్ వైజ్ అంతా మళ్ళీ నెక్స్ట్ పెయింటింగ్ కోసం ఒక ఏరియా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రాయర్ ఇది రెడీ ఫర్ డిస్పాచ్ ఉంది రెడీ ఫర్ డిస్పాచ్ ఇది వైజాగ్ వెళ్తుందండి ఇది అవును రెడీ ఫర్ డిస్పాచ్ ఇట్లా ప్యాకింగ్ చేసి సేఫ్ గా బండిలో లోడ్ చేసి మీ దగ్గర పంపిస్తామండి ఎందుకంటే ఇంత మంచి ప్యాకింగ్ ఉంటే గిట ప్రోడక్ట్ కూడా మీతో సేఫ్ గా వెళ్తుంది మీ దగ్గర రీచ్ అయ్యే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా మీ దగ్గర రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటామండి అట్లా కానీ ట్రాన్స్పోర్ట్ ఏదో మీరు పే చేస్తున్నారు కానీ మీ ప్రోడక్ట్ మీ దగ్గర సేఫ్ గా రీచ్ అవ్వాలా అది షూరిటీ ఇవ్వాలా కదా అండి అందుకోసం అట్లా ప్యాకింగ్ చేసారు వస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాంట్ చూస్తే గిట వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది రేపటి దినం సర్వీస్ ఉంటుంది ఇవి అన్ని ఉండే వల్ల ఏమంటే సార్ మీకు లైవ్ గా ప్లాంట్ చూపిస్తున్నాము అదే ఇక్కడ ఇది వెల్డింగ్ పార్ట్ నడుస్తుంది చూడండి వెల్డింగ్ ఈ గ్రైండింగ్ ఈ రెడీ అవుతుంది ఈ డ్రైయర్ రెడీ అవుతుంది కంప్లీట్ 304 స్టెయిన్లెస్ స్టీల్ అండి చూడండి లోపల ఇంటర్నల్ లో కూడా స్టీలే ఇస్తున్నాం ఇప్పుడు దీన్ని బఫింగ్ నడుస్తుంది చూడండి బఫింగ్ ఎందుకంటే మెయిన్ థింగ్ ఏమంటే అవుట్లుక్ బాగా ఉండాలా ఫినిషింగ్ ఉండాలా దానివల్ల బఫింగ్ ఉంటుందండి కంప్లీట్ గా సార్ ఇది మొత్తం ఏ టు జెడ్ అంతా ఇక్కడే రెడీ అవుతుందండి ఏ టు జెడ్ అండి బయట ఏం లేదు మీ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు మధ్యలో వచ్చి కూడా చూసుకోవచ్చు మీ ప్రోడక్ట్ మీకు ఆర్డర్ ఇవ్వగానే మీరు ఇక్కడ తయారు చేయడం ఇప్పుడు మేమేమంటే మొత్తం ఫుల్ అమౌంట్ తీసుకొని స్టార్ట్ చేయము ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మధ్యలో కొన్ని డౌట్స్ ఉన్నాయి అరే మా ప్రోడక్ట్ మేము చూస్తామంటే మేము దానికోసం కూడా ఇన్వైట్ చేస్తాం మీరు వచ్చి చూసుకోవచ్చు ఇది సారీ రోలింగ్ మిషన్ రోలర్ ఈ బరువు వచ్చి మీకు నియర్లీ 200 kgs ఉంటుంది రోలర్ కి ఆ బరువు ఉండే వల్ల ఆ గేజ్ ఉండే వల్లనే ఫినిషింగ్ వస్తుందండి ఆ రోలర్ సైజ్ చూడండి ఎంత పెద్దది ఇప్పుడు చూడండి ఇంత పెద్ద రోలర్ ఇస్తున్నాం ఈ అన్ని ఇక్కడే లేట్ మిషన్ అంత ప్రోడక్ట్ రెడీ అవుతుంది ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది అండి కొద్దిగా వీడియోస్ కావాలా నా ప్రోడక్ట్ నాకు వీడియో కావాలా ఒక 2-3 వీడియో అది కూడా ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే మధ్యలో మేము ఇప్పుడు ఒక మిషన్ రెడీ చేస్తున్నాము కస్టమర్ కి కాన్ఫిడెన్స్ వల్ల నా మిషన్ కి కొద్దిగా ఒక వీడియో పంపించండి మేము ఖచ్చితంగా అది కూడా పంపిస్తామండి ఇంకా ఇక్కడ నుంచి అన్ని డిస్పాచ్ అవుతాయి ఇక్కడ నుంచి సేఫ్ గా మీ ప్లేస్ కి రీచ్ అవుతాయి మిషన్స్ చూస్తున్నారు కదా మనం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కొన్ని లక్షలు దాని మీద ఇన్వెస్ట్ పెడతాము అంటే అది ఎలా ఉంటుందని కానీ బయట చాలా మంది ఏం చేస్తారంటే కంపెనీ మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మాకు కంపెనీ ఉన్నదని వాళ్ళు మనకి చూపిరు కానీ వీళ్ళు మాత్రం ధైర్యంగా చూస్తున్నారు కదా నన్ను వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఏమేమి ఎలా చేస్తారు ఏ టు జెడ్ ప్రతిదీ నాకైతే చూపించారు అది మీరు కూడా చూసారు
మరి నెక్స్ట్ టైం మరి మీరు కూడా ఒక మంచి మిషన్స్ ఏమైనా కొనొచ్చు అనుకోండి, మరి మీరు మాత్రం తప్పకుండా వీళ్ళ మిషన్కే రండి. ఎందు గురించి అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సలాం కొట్టొచ్చు. ఇంత ధైర్యంగా ఇదే హైదరాబాద్లో వీళ్ళు చేయడం అంటే సార్ వెరీ వెరీ మైండ్ బ్లోయింగ్ సార్. ఎందు గురించి అంటే ఒక ప్రోడక్ట్ చాలా మంది ఏమంటారంటే అదర్ ఏరియాస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ స్టాంప్ వేసి మనకు అందించేస్తారు. అదే సార్, ఒక హార్డ్ ఎర్న్ మనీ ఉంటుంది కస్టమర్ది, చాలా కష్టపడి ఒక బిజినెస్ ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఏదో ఒక చిన్న కంపెనీ పోయినారు అనుకోండి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. రేపటి దినం వారంటీ గ్యారంటీ ఉండదు, ఏముండదు. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ కాకుండా దానివల్ల ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన బ్యాంక్ లోన్ నుంచి తీసుకున్నాం, బ్యాంక్ లోన్ కోసం కూడా హెల్ప్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాం అంతే, సేఫ్ గా మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి దినం అన్ని ఉంటాయి. మీరు చూసేలాగా కంపెనీ ఉంది, దానివల్ల రేపటి దినం సర్వీస్ ఎట్లా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అట్లా గైస్, మరి మీరు కూడా ఒక మంచి మిషన్స్ తీసుకొచ్చి అనుకుంటే మాత్రం మీరైతే తప్పకుండా సంప్రదించండి వీళ్ళ మిషన్స్ ని. ఎందు గురించి అంటే వీళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. మనకి ఎనీ లోన్స్ కానీ ప్రతిదానికి మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మేము ఇప్పుడు లోన్స్, ఒక పర్సన్ లోన్స్ కి పోతున్నాడు అనుకోండి, సో మేము దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు బ్యాంక్ కి అప్రోచ్ అయ్యి దాన్ని ఏం కూడా స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ ద్వారా స్కీమ్, ప్రధాన మంత్రి యోజన, ముద్రా లోన్, అట్లాంటి మీరు దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కానీ అది కూడా మీ సిబిల్ స్కోర్ మీద ఉంటుంది. కానీ మేము గైడ్ చేస్తాం మీకు ఎట్లా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారం పోతే రేపటి దినం లోన్ వస్తుందంటే మీకు బెనిఫిటే ఉంటుంది కదా. అట్లా ఆల్ ఓవర్ ఇండియాకి అంతా మీరు డెలివరీ చేస్తారండి ప్రొడక్ట్స్? నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా, ఇక్కడ నుంచి మీరు నమ్మరండి, మేము ముందు పాన్ ఇండియా లెవెల్ మీద ఉండి ఇప్పుడు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, మళ్ళీ మలేషియా, ఇవి అన్ని ప్లేసెస్ కి మా మిషన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ డ్రై క్లీనింగ్ మిషన్, ఇవి అన్ని స్పెషలీ సారీ రోలింగ్ మిషన్ తో చాలా ఫేమస్ ఉంది ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కి డిస్పాచ్ అయినాయి. అట్లా మరి చూస్తున్నారు కదా, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ మిషన్స్. వీళ్ళ పేరు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ పాన్ ఇండియా కాదు, యావత్ ప్రపంచం అంతా, దేశం అంతా దద్దరిల్లిపోతుంది. ఎందు గురించి అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, వీళ్ళ క్వాలిటీ అవ్వచ్చు, వీళ్ళ ప్రొడక్ట్ అవ్వచ్చు, అంత క్వాలిటీగా ఉన్నది, అంత నెంబర్ 1 ఏ గ్రేడ్ మిషన్స్ వీళ్ళు తయారు చేసి వీళ్ళు మనకైతే అందిస్తున్నారు చాలా కంఫర్టబుల్ గా. సార్ దీనికి వారంటీ కూడా ఇస్తున్నారు కదండి మీరు? ఖచ్చితంగా సార్, మా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల వారంటీ ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. దాంట్లో సర్వీస్ కూడా ఉంటుంది. ఒక ఎట్లా అంటే మేము మీ ప్లేస్ లోనే ఫిట్టింగ్ చేస్తాం, మళ్ళీ మీకు కొద్దిగా టెక్నికల్ కూడా మేము చెప్తాం. ఎందుకంటే ఈ బిజినెస్ లో కమిట్మెంట్ ఉండే వల్ల పని ఆగొద్దని. అట్లా కూడా మేము కొద్దిగా టెలిఫోన్ మీద కూడా మేము గైడెన్స్ ఇస్తాం, ఎట్లా చేసుకోవాలా. కొన్ని రిపేర్స్, సర్టన్ చిన్న రిపేర్స్ ఉంటే అది మళ్ళీ మంచి కూడా పంపిస్తాం ఏ ప్లేస్ లో కూడా. మరి మీరు కూడా ఒక మంచి మిషన్ తీసుకొచ్చండి, మరి మీరైతే సంప్రదించండి హరిణి మిషన్స్. మరి మరికొన్ని వివరాల గురించి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే.